నేటి మంచి మాట శ్రద్ధ. మన జీవితంలో మన ప్రతి కదలిక పట్ల మనమే శ్రద్ధ వహించాలి. లేకపోతే మనము పొరపాట్లు చేయటానికి ఆస్కారం ఉంటుంది. శ్రద్ధ అనే మాట చాలా విలువైనది. శ్రద్ధ పర్యవసానము కూడా వెలకట్టలేనిది, ఊహకందనిది, లెక్క వేయలేనిది. శ్రద్ధ మూలంగానే మనం ఎన్నో పొందుకుంటాం. మనకు కావాల్సినవి, మనకు ముఖ్యమైనవి, మనకు అత్యవసరమైనవి, మనం ఇష్టపడేవి, కోరుకునేవి, ఇలా ఎన్నో ఈ శ్రద్ధ మూలంగానే సాధ్యమవుతుంది. శ్రద్ధ అంటే 1-2 రోజులు శ్రద్ధ పెట్టి మరలా శ్రద్ధను విడిచిపెట్టడం శ్రద్ధ అనరు. శ్రద్ధ కలిగి ఉండటం అంటే తాను అనుకున్నది విజయం సాధించే వరకు శ్రద్ధను కలిగి ఉండటం. శ్రద్ధ మూలంగానే మన జీవితం ఎంతో పదిలంగా ఉంటుంది. ఒక చిన్న శ్రద్ధ విలువైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక మొక్క ఎడల మనకు ఉన్న శ్రద్ధ ఆ విత్తనము నాటేటట్లు చేస్తుంది. ఒక విత్తనానికి ప్రాణం పోస్తుంది, ఫలించేటట్లుగా చేస్తుంది. కొంచెం శ్రద్ధ చూపటం మూలంగా జీవితమే నిలబడుతుంది. మనము ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగి కావాలనే శ్రద్ధ చిన్ననాటి నుండే మనము కలిగి ఉంటే ఆ ఉద్యోగాన్ని సంపాదించుకునేటట్లు మన శ్రద్ధ మన ఆశను ఫలింపజేస్తుంది. నేను ప్రత్యేకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలని మనలో మన వ్యక్తిత్వం పట్ల మనం కలిగి ఉన్న శ్రద్ధ మనకు మంచి వ్యక్తిత్వాన్ని అలవరచి మనల్ని ఉన్నతులముగా నిలబెడుతుంది. నేను ఈ మంచి ప్రత్యేకమైన పనిని తప్పనిసరిగా చేయాలి అనే మన శ్రద్ధ మనకు ఎంతో విలువైన విలకట్టలేని సంతోషాన్ని, గౌరవాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. మన జీవితం మీద మనం శ్రద్ధ కలిగి ఉన్నామా, లేక ఏంట్లే జీవించేద్దాం అనే విధంగా జీవితాన్ని చాలా సులువుగా జీవించేస్తున్నామా? శ్రద్ధ కలిగి జీవించే జీవితాలు అవమానాలను, అగౌరవాలను, అపజయాలను ఇవ్వదు. శ్రద్ధ విజయానికి నాంది అని గ్రహించి మన జీవితంలో ప్రతి క్షణం పట్ల, ప్రతి ఆలోచన పట్ల, ప్రతి నిర్ణయం పట్ల, ప్రతి మాట పట్ల, మనము చేయు పనుల పట్ల శ్రద్ధ కలిగి జీవించుదాం. విలువైన ఫలితాలను, వెలకట్టలేని సంతోషాలను పొందుకుందాం.